నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మిరప రైతులు నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చూసుకున్నప్పుడు మనకి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతును మనం పలకరించినప్పుడు, అన్నా మీరు ఏం పంటలు వేసినామంటే, నాకు 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు మిర్చి వేసినా, 5 ఎకరాలు పత్తి వేసినా అని జవాబు రైతు నుంచి వస్తుందన్నమాట. అప్పుడు పత్తిలో వచ్చినటువంటి లాభాన్ని తీసుకుపోయి మిరపకు వేస్తున్నాడు, అది ఇది రెండు ఊడ్చుకుపోతుందన్నమాట. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఇంటికి కూరగాయలు పండించుకోలేకపోతున్నాడంటే మన మనస్థితి, నాతో సహా మళ్ళీ నేనేం ఈ తిథిని కాదు, అలాంటి దానికి మనం అలవాటు పడిపోయినాం. కాబట్టి మనకి ఇంకా లాభాలు అనేటువంటిది దేవుడెరుగు. కనీసం మన ఇంటికి కూరగాయలు కూడా మన పొలంలో పండించుకోలేకపోతున్నాం. ఇలాంటప్పుడు లాభాల బాటలో ఎలా వెళ్ళగలడు రైతు? అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, మిరపని కొద్దిగా తగ్గించేసి దానికి చిరుధాన్యాల వైపు మనం రైతులు అడుగులు వేసుకున్నాం అనుకో. ఎందుకంటే చిరుధాన్యాలకు పెట్టుబడి అనేటువంటిది చాలా తక్కువ. లేదంటే కూరగాయలకు వెళ్ళినా కూడా కొద్దిగా గొప్ప మనకి ఇంటి ఖర్చులకు లాభాలు పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి రైతులు మొత్తం కమర్షియల్ క్రాప్ కాకుండా కొద్దిగా ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేసుకున్నట్టయితే నష్టాలు అనేటువంటిది తగ్గించి కొద్దిగా గొప్ప లాభం అయితే చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకి నీటి అవకాశం ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మిరప రేట్లు పడిపోయినాయి అనుకోండి, దానికి నీటి వసతి తగ్గించేసి ఇతర పంటకి మనం పెట్టుకుంటే, అది చిరుధాన్య పంటలు పెట్టుకుంటే, కొర్రలు కానీ సద్దలు జొన్నలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకి దీన్ని తగ్గించేసి దానికి వాడుకుంటే అది కొద్దిగా పండి మనకి లాభాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిరుధాన్యాలకి ఎక్కువగా అయితే మనకి పెట్టుబడి అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇలాంటివి చేసుకుంటే మనము నష్టం నుంచి గట్టెక్కే అవకాశం ఉందని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అన్నమాట. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్.